క్రైస్త లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక దేవుడు నీకేమిచ్చాడు అని ఒక్కసారి మనం పరిశీలించిస్తే మనకు దేవుడు చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, పని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, నివాసాన్ని ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, ప్రతిష్ఠ ఇచ్చాడు. నీవు భూమి మీద జీవించడానికి మానవ జన్మ ఇచ్చాడు. నువ్వు చేసిన పాపం కోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని కార్చి నీ యొక్క శిక్షను తొలగించాడు. నీకు పరలోకంలో మోక్షం ప్రవేశించే అధికారాన్ని ఇచ్చాడు. నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే అతి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదపు దేశంలోనికి నిన్ను నడిపించడానికి భాగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందితే నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన బలాన్ని, నూతన అభిషేకాన్ని, నూతన జీవాన్ని ఇచ్చాడు. నీవు గనుక దేవుడు చెప్పినటువంటి జయ జీవితం జీవిస్తే నూతనమైనటువంటి అధికారాలు, కిరీటాలు, బహుమానాలు, ఆశీర్వాదాలు, అభిషేకాలు, ఆనందాలు, విజయాలు దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు. కానీ మనం దేవునికి ఇవ్వాల్సింది ఏందయ్యా అంటే నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. నీ శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించాలి. నీ ధనంలో దేవునికి భాగాన్ని ఇవ్వాలి. నీ సమయాన్ని సంపూర్ణంగా దేవునికి కేటాయించాలి. నీ తలాంతులను దేవుని సేవలో వాడాలి. నీ యొక్క సమయాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయనకి కేటాయించాలి. ఇలాగ ఈ 5 రకాలైన పనులు మనం చేస్తే మనము దేవునికి ఎంతైనా మనకిచ్చిన వాటిలో కొంతైనా ఆయనకి ఇచ్చిన వారిగా మనం నిలబడదాము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమెన్.